ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల్లో ఫీజుల దోపిడీ అరికట్టాలని రాయలసీమ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ నాయకులు ఆందోళన చేపట్టారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలోని మండల విద్యాశాఖ అధికారి కార్యాలయం నందు నిరసన తెలిపారు. నోటీసు బోర్డులో నామమాత్రపానికి తక్కువ ధరలు పెట్టి విద్యార్థుల తల్లిదండ్రులను నిలువనిట్ల దోపిడీకి చేస్తున్నారని వారు విమర్శించారు. తెలిసిన విషయాలు ఏమిటంటే ఎల్కేజీకి పుస్తకాలకు 3,700 రూపాయలు వసూలు చేస్తూ ఫీజు కూడా 19,000 వసూలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా 6th క్లాసుకు 9,600 బుక్స్ ఫీజు వసూలు చేస్తూ 48,000 రూపాయలు ఫీజు వసూలు చేస్తూ ఈరోజు అవినీతి అక్రమాలకు పాల్పడుతుండమే కాకుండా నోటీసు బోర్డులో తక్కువ ఫీజులు పెట్టి పేరెంట్స్ను మోసం చేస్తూ ఉన్నారు, ఎక్కువ ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు. కాకపోతే సూపటకు నోటీసు బోర్డు చూపిస్తూ ప్రజలను మోసం చేస్తారని చెప్పేసి కూడా విశ్రమ చేస్తూ ఉన్నాము. అలాగే ప్రైవేట్ స్కూళ్ళకు స్కూల్ ఫీ స్ట్రక్చర్ ఏదంతా కూడా ఖచ్చితంగా నోటీస్ బోర్డు డిస్ప్లే చేయాలని చెప్పడం జరిగింది. ఇంకా ఎవరైనా చేయకపోతే ఖచ్చితంగా డిస్ప్లే చేయండి. అదేవిధంగా ఫీజులు కూడా గవర్నమెంట్ మనకైతే కమిటీ ఏమి ఇచ్చినారో దానికి లోబడి చేయాలి. టెక్స్ట్ బుక్స్ కానీ యూనిఫామ్స్ కానీ ఇవన్నీ కూడా స్కూల్లో అమ్మకూడదు. ఒకవేళ ఆ విధంగా తెలిసినట్లయితే కఠినమైన చర్యలు